ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటనుకుంటాను, నిన్న లాస్ట్ వీడియోలో ఒక స్టోరీ చెప్తానని అనుకున్నాను కదా, అది తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఈరోజు వీడియో ఏంటంటే కుకింగ్ వీడియో. కుకింగ్ అంటే ఈరోజు వీడియో చేయను అని అనుకున్నాను, కానీ ఎందుకో మళ్ళీ చేయాలనిపించింది. అందుకే నుంచి కుకింగ్ వీడియో చేయాలనుకుంటాను. ఏంటని అనుకుంటాను కుకింగ్ వీడియో, ఉల్లిగారులు చేయాలనుకుంటాను. ఎలా చేయాలి ఏంటని చూపించేస్తాను మీకు కూడా. అంటే సింపుల్గా, అంత పెద్ద ప్రాసెస్ చెప్పకుండా సింపుల్గా చెప్పేస్తాను అనమాట ఎలా చేయాలి ఏంటనేసి. ఓకేనా? మరి కిచెన్లోకి వెళ్ళిపోతామా? చాలా. ఇంకోటి ఏంటంటే, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెళ్ళిపోతాను. ఇగో మరి నేను కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లో ఏంటంటే కనిపిస్తుందా, గారెల రుబ్బు అనమాట. మినపప్పు నైట్ నానబెట్టుకొని ఇంకా మార్నింగ్ ఆడించేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే అంత మెత్తగా కాదు, పరుంగా ఉండాలి. ఆడించుకొని దీంట్లో ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర అన్నీ వేసేసి కలిపేసుకొని, సాల్ట్ వేసి కలిపేసుకొని గారెలు వేయడం చూపిస్తాను ఎలా వేయాలి ఏంటనేసి. అంటే ఇది ఒక వ్లాగ్లా తీయాలనేసి నేను అనుకుంటాను కాబట్టి అందుకే మీకు ఎలా చూపిస్తున్నాను. ఏదైనా డైరెక్ట్గా అలా బ్యాక్ కెమెరా పెట్టి చూపించుంటున్నాను. ఇప్పుడు ఇది అలా కలిపేసుకుంటాను మొత్తం సాల్ట్ వేసి. మరి కిచెన్ చాలా చిన్నదన్నమాట, సరిపోతాను. అంటే కెమెరా పెట్టాలన్నా చేయాలన్నా అంటే అవ్వదు. అందుకే ఏంటంటే చూపించడానికి అవ్వట్లేదు. చాలా చిన్న కిచెన్. ఇందులోనే నుంచి ఇక్కడ వాషింగ్ మిషన్ అనమాట అడ్డుగా ఉంటుంది. ఒకరోజు హోమ్ టూర్ చేస్తే మీకే అర్థమైపోదు ఎంత చిన్న కిచెన్ ఏంటనేది. ఇంకా కలిపేసుకున్నాను. గారెలు వేయడమే ఉంది. గారెలు అంటే నార్మల్గా వేయను, చిల్లి గారెలు అంటారు కదా, అవి వేస్తానమాట. ఓకే, చూసియండి. ఇగోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దీనికి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర ఇవి వేసేసి కలిపేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏమో చూసారా, ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి ఎలా వేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. ఓకేనా? చూసియండి. ఇక ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇలాగేంటంటే ఉండలు చుట్టుకోవాలి. చేతులు తడుపుకొని ఉండలు చుట్టుకొని ఇలా వేలు పెట్టి ఇలా హోల్ పెట్టి వేసేయడమే అనమాట. దీన్ని చిల్లిగారి అంటారనమాట. చూసారా, ఇలాగా ఒక్కొక్కటి అన్నీ కలిపి వేసేయడమే. విడివిడిగా వేయండి, దగ్గర అంటుకున్నట్టు వేయకండి, లేకపోతే అంటేసుకుంటాయి అన్నమాట. ఇదిగో కనిపిస్తుందా, ఇలా హోల్ పెట్టి వేసేసుకోవడమే. ఏంటంటే మీరు చేతుల్ని తడిపి ఉండ చుట్టి ఇలాగ వేస్తే వేగం అంటే చెయ్యి మీద జారుకుంటాయి, బాగుంటుంది అనమాట, వేగం వచ్చేస్తాయి. లేదంటే చేతికి అంటుకుపోద్ది అనమాట, రౌండ్గా రావు. చూసారా, ఒక్కొక్కటిగా అన్నీ నేను వేసేసుకున్నాను. ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అటువైపు తిప్పి తర్వాత తీసేయడమే. ఓకేనా? నేను జడుచుకొని మాట్లాడుతున్నానని కొంతమంది అంటున్నారు. నేను జడుచుకొని మాట్లాడట్లేదు. అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఏదోలా ఉంటుంది. కొంచెం నర్వస్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా అలాగ అలవాటు అయిపోద్ది. అప్పుడు ఫస్ట్ వీడియోలకి ఇప్పటికీ నేను చాలా మాట్లాడడం చేంజ్ చేశాను. అలాగ అలవాటు అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను వేసి కొంచెంసేపు అయింది కదా, ఇవి ఏంటంటే కొంచెం కదుపుతున్నాను అనమాట తిప్పుకోవడానికి. అంటుకుపోతాయి, తిప్పుకోండి. అలా కొంచెం కదపడలా. చూసారా, విడివిడిగా ఎలా వచ్చేసావు. ఇంకోటి చెప్పాలంటే తలా చెప్తానులే, ఇది అయ్యాక ఒక విషయం చెప్పాలి మీకు. మరి చూడండి, గారెలు అయితే అయిపోయాయండి. కనిపిస్తుందా ఎంత మంచిగా కలరు, బ్రౌన్ కలర్లో వచ్చి షేప్లో బాగా వచ్చాయి కదా.
అయిపోయి తీసేసుకుంటాను నాకు ఒకటి అనమాట. కదండి గారెలు వేసాను, ఎలా వేసాను ఏంటని కామెంట్ చేయండి. అంటే ఇదేంటంటే నేను కుకింగ్ ఛానల్ పెట్టాలని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఏంటంటే ఇంట్లోనే ఎవరైనా సపోర్ట్ ఉన్నదనుకో వీడియో తీయడానికి చేయడానికి బాగుంటుంది. నేను ఒక్కదాన్ని అయిపోయిన వల్ల ఏంటంటే కెమెరా పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ట్రైపోడ్ పెడితే ఏంటంటే ఓన్లీ మనం పెట్టిన దగ్గరే ఉంటుంది. అదే నార్మల్గా ఎవరైనా పట్టుకున్నారనుకో అర్థమవుతుంది కదా చెప్పేది, ఇటు అటు తిప్పడానికి బాగుంటుంది కదా. అలా ఏంటంటే నేను ఒకదాన్ని తీసుకోవడానికి కష్టమైపోతుంది వీడియో. అయినా సరే అలాగా ఒకలా చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా పప్పు రుబ్బిది అవన్నీ నేను తీయలేదనమాట, క్లిప్ తీయలేదు, నాకు అవ్వలేదు, ఏమనుకోకండి దాని గురించి. ఇంకా చాలామంది అంటున్నారు అంటే ఏంటి అంటే జడుసుకొని మాట్లాడుతున్నావా ఏంటి అని. నాకేంటంటే నేను మర్చిపోతుంటాను అనమాట కొన్ని విషయాలు. కెమెరా ముందుకు రాకముందు మీతో ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని అనుకుంటాను, కానీ ముందుకు వచ్చాక అన్నీ మర్చిపోతూ ఉంటాను నేను. అన్నీ మర్చిపోతూ ఉంటాను, కానీ కవరింగ్ చేస్తుంటాను, గుర్తు తెచ్చుకుంటుంటాను, చెప్తూనే ఉంటుంటాను. ఇక మరి నేను గారెలు చేశాను చూసారు కదా, రౌండ్గా మంచి షేప్గా వచ్చాయి. తర్వాత తింటాను. దీనికి ఏంటంటే మనము కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా దేనితోనే ఇష్టం వచ్చిందంతా తినొచ్చు. ఇంకా ఇంకోటి ఏంటంటే మా అమ్మగారికి గారెలు చేయడం అస్సలు రాదు మా అమ్మకి. ఇది ఇందాకలా అక్కడ వీడియో చేసినప్పుడు అదే చెప్పాలనుకున్నాను మీకు. మా అమ్మకి గారెలు చేయడం రాదు. ఇప్పుడు ఈ వీడియో అయిన తర్వాత కొంచెం అది రుబ్బుండిపోతే మా అమ్మకి చెప్పాను అనమాట, ఎలా వేయాలి ఎలా చేయాలి అనేసి. మా అమ్మ నా దగ్గర నేర్చుకుందనమాట. మా అమ్మకైతే రాదు. రాదు అంటే ఎందుకు రాదు ఏంటని మీరు మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. అంటే మా అమ్మ ఉదయాన్ని పనికి వెళ్ళిపోద్ది, 5 గంటలు పనికి వెళ్ళిపోతే మధ్యాహ్నము 3-4 వస్తుంది అన్నమాట డ్యూటీ నుంచి. అందుకే మా అమ్మకి కొన్ని వంటలు రావన్నమాట. అందుకే ఇది గారెలు ఎలా చేయాలి ఏంటనేది మా అమ్మకి నేను నేర్పించాను అనమాట ఈరోజు. ఇంకా అయిపోయింది. మరి నేను కూడా తర్వాత తింటాను, టేస్ట్ చూస్తాను ఎలా ఉంది ఏంటనేది. నార్మల్గా అయితే గారెలు అందరికీ వస్తాయి కూడా, చాలా సింపుల్ కదా, వస్తాయి. కొంతమంది రాకపోయిన వాళ్ళైతే చూసి ఇలా నేర్చుకోవచ్చు. ఓకేనా. మరి నా వీడియో ఎలా ఉంది ఏంటంది మీరే చెప్పాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ డే అనమాట, అదే రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఊరు వెళ్తున్నాను అనమాట. అక్కడ మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను, మంచి వీడియోస్ చేస్తాను అనమాట. ఇక్కడైతే నాకు ఇంట్లోనే అనమాట, అందుకే ఏ వీడియో నేను చేయలేకపోతున్నాను. అదే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అనుకో, అక్కడంటే అమ్మ వాళ్ళ సపోర్టు, మా తమ్ముడు సపోర్టు, అందరి సపోర్ట్ నాకు ఉంటుంది. అక్కడైతే మంచి వీడియోస్ చేస్తాను. సరేనా, కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఇంకా ఏంటి ఏవేవో చెప్పాలనుకుంటానండి, మర్చిపోతుంటాను. సరే అయితే ఇంకా బాయ్ అండి. లవ్ యూ ఆల్. అందరూ బాగుండండి. మీరు బాగుంటేనే నేను బాగుంటాను. నేను కూడా బాగుండాలనేసి మీ బ్లెస్సింగ్ ఇవ్వండి. ఓకేనా. మరి అంతవరకు బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. బాయ్.